నమస్కారం. ఏ నెలలోనైనా బుధవారం అష్టమి తిథితో కలిసి వస్తే దాన్ని బుధాష్టమి అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో బుధవారం అష్టమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి కార్తీక మాసంలో వచ్చే బుధాష్టమి చాలా శక్తివంతమైన రోజు. బుధాష్టమి రోజు చేసే స్నానం కానీ, దానం కానీ, తర్పణం కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో పండ్లు పంచిపెట్టినా, ప్రత్యేకంగా వస్త్రదానం చేసిన సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు దేవాలయ ప్రాంగణంలో వెలిగించే దీపాలు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాయి. అందులోనూ బుధాష్టమి కాబట్టి విష్ణు ఆలయ ప్రాంగణంలో సాయంకాలం పూట వెలిగించే దీపాలు విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాయి. కార్తీక మాసంలో వచ్చే బుధాష్టమి సందర్భంగా బుం బుధాయ నమః ఈ మంత్రాన్ని దీపారాధన చేశాక 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించినట్లయితే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక బుధవారం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రం. బుధుడికి అధిష్టాన దైవం కూడా విష్ణుమూర్తి కాబట్టి కార్తీక బుధవారం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో విష్ణు పూజ చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. విష్ణుమూర్తికి కార్తీక మాసంలో ఏ పుష్పాలతో పూజ చేస్తే ఎంత అద్భుత ఫలితాలు కలుగుతాయో స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో, తులాపురాణంలో చెప్పారు. స్కాంద పురాణం వైష్ణవ ఖండం, తులాపురాణం ఏం చెప్తాయంటే కార్తీక మాసంలో అవిసె పుష్పాలతో విష్ణువుని పూజించినట్లయితే 10,000 యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం, తులాపురాణం చెప్తున్నాయి. అలాగే కార్తీక మాసంలో మల్లెపూలతో విష్ణువుని పూజిస్తే ఎంత అద్భుత ఫలితం కలుగుతుందో స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉంది. మల్లికా కుసుమైర్దేవం మాధవం కార్తికే అర్చయేత్ తేన నశ్యంతి పాపాని తమస్సూర్యోదయే యథ అంటుంది స్కాంద పురాణం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే మల్లికా కుసుమైర్దేవం మాధవం కార్తికే అర్చయేత్, ఎవరైతే ఆ మాధవుణ్ణి, శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో మల్లెపూలతో పూజిస్తారో తేన నశ్యంతి పాపాని, వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి. ఎలా అంటే తమస్సూర్యోదయే యథ, సూర్యోదయం కాగానే చీకట్లు ఎలా తొలగిపోతాయో అలా వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయని, సర్వ పాపాలు పటాపంచలు చేసుకోవాలంటే మల్లెపూలతో కార్తీక మాసంలో విష్ణువుని పూజించాలని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే పద్మ పుష్పాలతో విష్ణుమూర్తిని కార్తీక మాసంలో పూజిస్తే ఎంత అద్భుత ఫలితం కలుగుతుందో కూడా స్కాంద పురాణంలో ఒక శ్లోకంలో చెప్తారు. ఆ శ్లోకం ఏంటంటే అపరాధ సహస్రాణి తథా సప్తశతాని చ పద్మేనైకేన దేవేశ క్షమతో ప్రణతోర్చిత అంటుంది స్కాంద పురాణం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే అపరాధ సహస్రాణి తథా సప్తశతాని చ అంటే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన 1700 తప్పులు, 1700 పాపాలు, 1700 దోషాలు ఇవన్నీ పోగొట్టుకోవటానికి పద్మేనైకేన దేవేశ క్షమతో ప్రణతోర్చిత, ఒక్క పద్మ పుష్పాన్ని కార్తీక మాసంలో విష్ణువుకు సమర్పించండి అని స్కాంద పురాణంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి పద్మ పుష్పం విష్ణువుకు సమర్పిస్తే 1700 పాపాలు తొలగిపోతాయి. అలాగే కార్తీక మాసంలో మొగలి పూలతో విష్ణువుని పూజిస్తే ఎంత అద్భుత ఫలితం కలుగుతుందో కూడా మనకు తులాపురాణంలో, స్కాంద పురాణంలో శ్లోకం ద్వారా చెప్తారు. ఆ శ్లోకం ఏంటంటే కార్తికే కేతకీ పుష్పై అర్చయేత్ గరుడధ్వజం పూజితో జన్మ సాహస్రం నాత్రకార్య విచారణ అంటుంది స్కాంద పురాణం, తులాపురాణం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే కార్తికే కేతకీ పుష్పై అర్చయేత్ గరుడధ్వజం. కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువుకి మొగలి పువ్వు సమర్పించి నమస్కారం చేసుకుంటారో ఆ గరుడధ్వజుడి అనుగ్రహం వల్ల పూజితో జన్మ సాహస్రం నాత్రకార్య విచారణ, పూజితో జన్మ సాహస్రం 1000 జన్మల్లో విష్ణువుని పూజించిన ఫలితం కలుగుతుంది. నాత్రకార్య విచారణ, ఇందులో ఏమాత్రం సందేహం లేదని స్కాంద పురాణం, తులాపురాణంలో చెప్పబడిన ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అంటే మనం 1000 జన్మల్లో విష్ణుమూర్తిని పూజించినటువంటి ఫలితం, 1000 జన్మలు మొత్తం కూడా విష్ణు సేవ చేసిన ఫలితం రావాలంటే కార్తీక మాసంలో ఒక్క మొగలి పువ్వు విష్ణువుకు సమర్పించాలి. ఇలా ప్రత్యేకమైన పుష్పాలతో కార్తీక బుధవారం సందర్భంగా విష్ణు పూజ చేయండి. అలాగే విష్ణు ఆలయంలో సాష్టాంగ నమస్కారం చెయ్యండి. విష్ణువుకి కార్తీక మాసంలో దండ ప్రమాణం అంటే ఇష్టం. దండ ప్రమాణం అంటే సాష్టాంగ నమస్కారం. పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి, స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు, మామూలుగా మోకరెళ్ళాలి.
పురుషులందరూ ఖచ్చితంగా సాష్టాంగ నమస్కారం కార్తీక బుధవారం విష్ణు ఆలయంలో చేస్తే విష్ణువు వెంటనే అనుగ్రహిస్తాడు. అలాగే విష్ణు ఆలయానికి స్త్రీలైనా పురుషులైనా కార్తీక మాసంలో నడిచి వెళ్ళండి. నడిచి వెళితే మీరు ఒక్కొక్క అడుగు వేస్తే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని పదే పదే అశ్వమేధస్య ఫలం ప్రాప్నోత్య సంశయ అని స్కాంద పురాణంలో ఒక చోట చెప్తారు. అంటే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు విష్ణు సంబంధమైన ఆలయం రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఈ ఆలయాలకు కార్తీక మాసంలో మీరు నడిచి వెళ్ళండి. అశ్వమేధ యాగాలు చేసిన విశేషమైన ఫలితం పొందండి. ప్రధానంగా కార్తీక మాసంలో వచ్చే బుధాష్టమి చాలా శక్తివంతమైన రోజు. విశేషమైన శుభ ఫలితాలు వృత్తిపరంగా పొందటానికి బుధాయ నమః అనే మంత్రాన్ని జపించుకోండి. అద్భుత ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.